వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుచు స్పెషల్ డిషెస్. బ్రెడ్తో ఒక హెల్తీ రెసిపీ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ అలాగే లెస్ ఆయిల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన చిన్న ఉల్లి అలాగే సన్నగా తరిగిన బీన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ అలాగే కొంచెం క్యారెట్ వేసేసి ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ వేసేసి ఒకసారి మిక్స్ చేయండి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత స్వీట్ కార్న్స్ వేయాలి. స్వీట్ కార్న్స్ 1/2 కప్పు. అలాగే ఇక్కడ నేనైతే బాయిల్డ్ అండ్ స్మాషర్ అంటే ముందుగా ఉడికించి కొంచెం స్మాష్ చేసుకున్న బంగాళదుంపలు తీసుకుంటున్నాను. బంగాళదుంపలు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూన్, ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, అలాగే చాట్ మసాలా 1 స్పూన్ వేసాను. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే మీరు నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసేసి వెజిటేబుల్స్ అనేవి మనకి 70 to 80% కుక్ అయ్యేదాకా చూసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి 70 to 80% కుక్ అయిన తర్వాత స్మాషర్ ఉంటే స్మాషర్, లేకపోతే పప్పుల గుత్తి ఉండిద్ది కదా, దీనితో మన వెజిటేబుల్స్ అన్నీ కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ పాటు స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. వన్స్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద ఇక్కడ కొంచెం నెయ్యి అనేది అప్లై చేయండి. ఇలాగ నెయ్యి అప్లై చేయడం వలన మనకి బ్రెడ్ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండిద్ది. బ్రెడ్ అనేది అప్లై చేసిన తర్వాత కచప్ ఉండిద్ది కదా, కచప్ అనేది అప్లై చేయండి. కచప్ అప్లై చేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న స్టఫింగ్ ఉండిద్ది కదా, స్టఫింగ్ని ఈవెన్గా వచ్చేటట్టు మనం స్ప్రెడ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ తీసుకొని దాని మీద కొంచెం టమాటా కచప్ అప్లై చేసేసి ఈ అప్లై చేసిన టమాటా కచప్ని మన వెజిటబుల్ స్టఫింగ్ మీద ఇలాగ పెట్టుకోవాలి. నేనైతే 2 బ్రెడ్స్ ఇలాగ రెడీ చేసుకున్నాను. బ్రెడ్ శాండ్విచ్ కోసం 2 బ్రెడ్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ అంటే మనకి ఇక్కడ దోశ పెనం అనేది హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. దోశ పెనం మీద కొంచెం నెయ్యి వేయండి. నూనె కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి వేస్తే మనకి బ్రెడ్ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండిద్ది. టేస్ట్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్తో బాగుండిద్ది. ఇలాగా 2 బ్రెడ్స్ అనేవి పెట్టిన తర్వాత కొంచెం లైట్గా బౌల్తో ప్రెషర్ అప్లై చేయండి. ప్రెషర్ అప్లై చేయడం వలన బ్రెడ్ అనేది ఇంకా ఎక్కువ టేస్టీగా ఉండిద్ది అన్నమాట. ప్రెషర్ అనేది అప్లై చేసిన తర్వాత కొంచెం నెయ్యి అనేది ఎడ్జెస్కి కొంచెం అప్లై చేసేసి బ్రెడ్ మీద ఇంకొంచెం నెయ్యి అనేది పెట్టండి. ఇలాగ బ్రెడ్ మీద మనం కొంచెం ఒక 1/2 స్పూన్ లేకపోతే 1/2 స్పూన్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే నెయ్యి మనం వేసాం కాబట్టి నెయ్యి వలన ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండిద్ది. అలాగే లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం కాబట్టి కలర్ అనేది ఎక్కువ బాగుండిద్ది. అదే మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కలర్ అనేది నల్లగైపోయిద్ది. అలాగే లోపల వెజిటబుల్స్ కూడా అంత బాగా కుక్ అవ్వవు, బాగుండదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిద్ది. ఒకసారి ఈ పద్ధతిలో అంటే కొంచెం లైట్ వెయిట్ అప్లై చేసి నెయ్యి అప్లై చేసి ఒక్కసారి బ్రెడ్ శాండ్విచ్ అనేది ఈ పద్ధతిలో చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.